ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు మంత్రి సీతక్క. పట్టణాభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇబ్రహీంపట్నం నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పనిచేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల మీద ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఇరు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించాలని మంత్రి కోరారు. మంది ఇప్పటిదాకా మీ గ్రూప్లన్నీ మెప్పా కింద మున్సిపాలిటీలు వేరే, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామీణ ప్రాంతాలు చూసేది. ఇది మన ముఖ్యమంత్రి గారి శాఖ మున్సిపాలిటీ. కానీ ఇప్పుడు మహిళా సంఘాలు మున్సిపాలిటీలలో ఉన్నాయి కూడా. మా గ్రామీణ ప్రాంత మరి దివ్యా దేవరాజన్ సిఇఓగా ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలో ఇవన్నీ కలపడం జరిగింది. ఈ రోజు మహిళలు వచ్చే చీరలు ఇచ్చినాం. ఇక్కడ కూడా తొందరలోనే ఇస్తాం. ఎందుకంటే మనం ఫస్ట్ మహిళా సంఘాలకే ఇద్దాం అనుకున్నాం. కానీ ప్రతి మహిళ మాకెందుకు ఇవ్వరని అడిగేది. ఎందుకంటే అంత చక్కగా నేను ఇచ్చిన సిరిసిల్లలో కలర్లు కానీ డిజైన్ కానీ దగ్గరుండి నేను అన్ని చూసి ఫైనల్ గా ముఖ్యమంత్రి గారికి చూపించి అక్క నీకు నచ్చింది, మీరు